నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోవడం అవసరమని, అందుకు ఈ జనగణన ఎంతో కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పౌరులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై సరైన వివరాలను నమోదు చేసి విజయవంతం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రక్రియను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. అమరావతిలో ఆన్లైన్ పోర్టల్లో CENSUS గవర్నమెంట్ ఇన్ ద్వారా ఆయన తన కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేశారు. హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సేషన్ లో భాగంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయని అధికారులు ఈ సందర్భంగా సీఎం కు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు జనగణన ఎంతో కీలకమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తొలిసారిగా ఈ కార్యక్రమం జరుగుతోందని, ఇది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందన్నారు. ప్రజలు ఈ నెల 30 వరకు ఆన్లైన్ లో తమ ఇళ్ల వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని, మే 1 నుంచి 30 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, పౌరులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఏపీ రాజకీయాల్లో జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ చిచ్చురేపుతుంది. వైసీపీ అధినేత జగన్ పర్యటనకు కౌంటర్ గా కూటమి ప్రభుత్వం ఎదురుదాడి ప్రారంభించింది. జగన్ బతికే ఒక అరాచకం అంటూ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గొడ్డలి రాజకీయాలు తప్ప జగన్ కు అభివృద్ధి తెలియదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర నిప్పులు చెరిగారు. నిన్న జువ్వల దిన్నే హార్బర్ ను సందర్శించిన జగన్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. సోఫిస్టికేటెడ్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగింది. దాన్ని తీసుకెళ్లి వేరే సాగర్ సొసైటీ, సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడానికి, అంటే అక్కడ మత్స్యకారుల్ని రెచ్చగొట్టడానికి, ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నిజంగా మత్స్యకారులు పొట్టకొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఫిషింగ్ హార్బర్లో ఎస్టిమేట్లు పెంచేసి దాంట్లో కమిషన్లు దండుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఆ రోజున మరి చూసాం, జీవో నెంబర్ 217, అంటే తరతరాలుగా మత్స్యకారుల హక్కులుగా ఉన్నటువంటి చెరువుల్ని కొట్టేయడానికి నీ అన్యాయాలతో ఆ జీవో నెంబర్ 217 తీసుకొచ్చావు. మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవో నెంబర్ 217ని రద్దు చేశాం. మళ్ళీ మత్స్యకారులకి ఆ భూములు చెందేలాగా చేశాం. మరి ఆ రోజున మొట్టమొదట బ్యాన్ పీరియడ్లో డబ్బులకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. ఆనాడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకి వీళ్ళు సముద్రంలో వేట చేయలేకపోతున్నారని చెప్పి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇప్పించాం. వేట నిషేధ సమయంలో 4,000తో స్టార్ట్ అయ్యి ఇవాళ 20,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఆయిల్ సబ్సిడీ ఇస్తున్నాం. వేటకెళ్ళి చనిపోయిన దాదాపు 90 మంది చనిపోతే వాళ్ళకి 5 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వలేదు మీరు. డెత్ సర్టిఫికెట్ల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మత్స్యకారులకు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు గౌరవ వ్యవసాయ మత్స్యశాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మీరు అక్కడ జరిగినటువంటి సంఘటన చూసాం, నిజంగా చాలా బాధ. 2030 నాటికి రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. అందుకు తగ్గ ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. యాక్సిడెంట్ జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ గా నిర్ధారించడం జరుగుతుందని, మొదటి గంటలోపే చికిత్స అందించగలిగితే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పీఎం రాహత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, హెల్త్ యూనివర్సిటీ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రమాదాలకు ప్రధానంగా అతివేగంగా, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం కారణమవుతుందన్నారు. ప్రతి సంవత్సరం సంఘటన 8,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రమాద బాధితులకు 1,50,000 నగదు రహిత వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక డ్రామా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత సంవత్సరం మన దేశంలో 4,61,000 యాక్సిడెంట్లు జరిగాయి.
దాంట్లో 1,38,000 ఫ్యాటలిటీస్ చనిపోయారు. 1,95,000 మంది సీరియస్లీ ఇంజ్యూర్డ్. అంటే దాదాపు 30 యాక్సిడెంట్ జరిగిన కేసుల్లో 36% ప్రాణాలు కోల్పోతున్నారు. సీరియస్లీ ఇంజ్యూర్ అయ్యి అంగవైకల్యంతోనే ఇతర వాటితో బాధపడుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చూస్తే స్టాటిస్టిక్స్ ప్రకారం 18,000 చిల్లర యాక్సిడెంట్ జరిగితే దాంట్లో 8,300 చిల్లర చనిపోయారు. అంటే ఆల్మోస్ట్ 45% డెత్స్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 45%. అదేవిధంగా వీళ్ళ వాళ్ళు సీరియస్లీ ఇంజ్యూర్. ఒక వ్యక్తి ప్రాణం పోతే దాని బాధ ఎంతో ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. బ్రెడ్ విన్నర్ అయితే ఆ కుటుంబం ఆర్థికంగా చిరిగిపోతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ముందుగా మనం దృష్టి పెట్టాల్సింది యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఇప్పుడు చేశాం, యాక్సిడెంట్ కావాల్సిన ఎన్నో కారణాలు చెప్పారు. ఆపోజిట్ డైరెక్షన్లో పోవచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉండొచ్చు. రకరకాల కారణాల వల్ల వాళ్ళ హైవేలు రావడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెరుగుదల కారణంగా స్పీడింగ్ పెరగడం, రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకవైపు చూస్తుంటే చాలా చోట్ల డివైడర్ పై నుంచి వచ్చి ఆటో సడన్గా రోడ్ మీదకి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచో లేదా పశువులు వస్తుంటాయి. లేదా అటువైపు రోడ్లో వెళ్తుంటే ఇటువైపు నుంచి ట్రక్ వెళ్ళి అటువైపు కొడుతుంది. మనం కీసరా టోల్గేట్ దగ్గర చూసాం. అతని బాధ్యతను అడ్వకేట్ వెళ్తుంటే ఆ ట్రక్ వచ్చి దీనికి వచ్చి దాని అక్కడెక్కడ చెప్పారు. అనేక రకాల హ్యూమన్ ఎర్రర్స్తో మరణాలు సంభవిస్తే దాన్ని మనం ఏం కాపాడలేము. అది దేవుడు ఆ రకంగా రాశాడని అనుకోవచ్చు. కానీ చాలా వరకు మనం యాక్సిడెంట్ ఆపడానికి అవకాశం ఉంది. ప్రధానంగా యాక్సిడెంట్ అయిన తర్వాత ఆసుపత్రికి వస్తే సరైన వైద్యం చికిత్స అందించడం మా పని. కానీ యాక్సిడెంట్లు జరగకుండా కాపాడాల్సింది మాత్రం ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. అందుకనే ఈ సమన్వయంలో అందరం వీ షుడ్ ఆల్ వర్క్ ఇన్ ట్యాండమ్. ఆ దిశగా ఎండనక వాననక నిరంతరం రోడ్లపై ఉంటూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించే పోలీసుల సేవలు వెలకెట్టలేనివని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు కొనియాడారు. ట్రాఫిక్ సిబ్బందికి పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో కిట్లు పంపిణీ చేయడం ఆహ్వానించదగ్గ విషయమని వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్లను పంపిణీ కార్యక్రమం పోలీస్ కమిషనరేట్ లో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి ఎస్వి రాజశేఖర బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాతలను శాల్వాతో సత్కరించి షీల్డ్లను అందజేశారు. అనంతరం సంబంధికి సమ్మర్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర బాబు మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ పోలీసుల పట్ల చూపే ప్రేమ, అభిమానం వారిలో బాధ్యతను పెంచుతుందని, మరింత ఉత్సాహంగా పనిచేసేలా ప్రేరేపిస్తుందని అన్నారు. పోలీస్ శాఖ పనితీరును ప్రజలు ప్రధానంగా ట్రాఫిక్ పోలీసుల ద్వారానే అంచనా వేస్తారని, అందుకే క్షేత్రస్థాయిలో వారు పారదర్శకంగా, అవినీతి రహితంగా పనిచేయాలన్నారు. ట్రాఫిక్ కంజెషన్ ని లాస్ట్ 1.5 year నుంచి చూస్తున్నాం. అక్టోబర్ 2024 నాకు బాగా గుర్తు. అస్త్రం అనే అప్లికేషన్ ని మనం అక్టోబర్ 2024లో, ఎందుకంటే సెప్టెంబర్ లో మనకు ఫ్లెక్స్ ఉన్నాయి. సో అక్టోబర్ లో మనం స్టార్ట్ చేసాం. అక్టోబర్ నవంబర్ లో ట్రాఫిక్ కంజెషన్ 96 కిలోమీటర్స్ ఉండేది. 96 కిలోమీటర్స్ ని ఈరోజు లాస్ట్ మంత్ మార్చి 2026లో కేవలం 27 కిలోమీటర్లకి ట్రాఫిక్ కంజెషన్ తెచ్చారంటే చాలా ఇంటర్వెన్షన్స్, చాలా అద్భుతంగా ట్రాఫిక్ విభాగం ఏదైతే మనం అనుకున్నామో లక్ష్యాలకు అనుగుణంగా వారు తమ ఉద్యోగం చేస్తున్నారని చెప్పేసి దీని గురించి చెప్పాలి. ఎందుకంటే మనం ట్రాఫిక్ కంజెషన్ అనేది క్వాంటిఫై చేయాలని ఆ రోజు మనం 2024 అక్టోబర్లో అనుకొని ట్రాఫిక్ బాగుందా లేదా, ట్రాఫిక్ జామ్స్ జరుగుతున్నాయా లేదా అంటే దానికి ఒక కొలమానం వచ్చేసి ట్రాఫిక్ కంజెషన్ అనేది ఒక కొలమానం. సో అప్పుడే మనకు ఈ ఏఐ టూల్, అస్త్రం అనే ఏఐ టూల్ మనకు ఆ రోజు మన అమలు పదంలో చేర్చుకొని మనం స్టార్ట్ చేసాము. తర్వాత దాని మీద చాలా ఒక యజ్ఞం చేశాం.
అస్త్రం అంటే ఈ రోజు బెంగళూరులో కూడా అస్త్రం టూల్ ఉంది. బట్ డెఫినెట్ గా మనం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో మనం దాన్ని బ్రహ్మాండంగా అడాప్ట్ చేస్తున్నాం. సో దానికి నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే అస్త్రం అనే టూల్, ఏ టూల్ మనము తీసుకునే చర్యల వల్ల మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. ఒక ఉదాహరణకి మహానాడ్ జంక్షన్ తీసుకుంటే, మహానాడ్ జంక్షన్ లో 4 కిలోమీటర్లు ఉండేది యావరేజ్ కండిషన్ లెంత్ పర్ డే. మనకు 4 కిలోమీటర్లు ఉండేది, అది 2 కిలోమీటర్లు తగ్గించగలిగాం. 1 కిలోమీటర్ తగ్గించాలి. సో ఇలాగా ఒకవైపున ట్రాఫిక్ కంజెషన్ అనేది తగ్గించడం. గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో వేగా జ్యువెలర్స్ 6వ షోరూమ్ ను ప్రముఖ సినీ నటుడు పద్మభూషణ పురస్కార గ్రహీత హీరో నందమూరి బాలకృష్ణ ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో సినీ నటి డింపుల్ హైతి పాల్గొని షోరూమ్ లో కలయ తిరుగుతూ గొప్ప సందడి చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అక్షయ తృతీయ శుభతరుణంలో తమ ఖాతాదారులకు మరింత చేరువలో గుంటూరులోని లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో వేగా జ్యువెలర్స్ అద్భుతమైన ఆభరణాల షోరూమ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. గుంటూరు ప్రజలు వేగా జ్యువెలర్స్ షోరూమ్ ను ఆదరించాలని కోరారు. దినదిన అభివృద్ధి చెందుతూ మరెన్నో బ్రాంచ్లను స్థాపించాలని, వాటిని నా చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం కల్పించాలని కోరారు. వేగా జ్యువెలర్స్ నిర్వాహకులు చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ మనవ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమాలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా మాట్లాడుతూ వేగా జ్యువెలర్స్ 6వ షోరూమ్ ను ప్రారంభించిన సినీ నటుడు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకు, సినీ నటి డింపుల్ హైతీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. రాజధాని సమీప ప్రాంతంలో తమ షోరూమ్ ప్రారంభించడం తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నూతన షోరూమ్ ప్రారంభం మరియు అక్షయ తృతీయను పురస్కరించుకొని ఏప్రిల్ 16 నుంచి 26 వరకు తమ వేగా జ్యువెలర్స్ అన్ని షోరూంలలోనూ ఖాతాదారుల కోసం అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నామని చెప్పారు. అక్షయ తృతీయ వేళ బంగారం పైన పెట్టుబడి మంచి శుభసూచకమని అన్నారు. నా చేతుల మీదుగా, అలాగే డింపుల్ హైతి గారి చేతుల మీదుగా ఈ యొక్క షాప్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు మెగాకి ఒక ఏదో తెలియని ఒక అంటాం మనం, ఏ పూర్వజన్మ సుకృతం భావసురాణి జన్మంత సౌహృదాన్ని అని. అంటే ఏదో పూర్వజన్మలో కొంతమందితో మన పరిచయం ఉంటే ఈ జన్మలో ఎంతో కొంతమంది ఒకటి జన్మ పొందొచ్చని. కానీ వాళ్ళకి నాకు ఏమిటో ఈ అనుబంధం, అలా వాళ్ళకి నా మీద నమ్మకం, అలాగే వాళ్ళ పని మీద వాళ్ళ ఏదైతే అందించాలన్న ఒక మంచి కొత్త లక్ష్యాలు కానీ దేశవ్యాప్తంగా ఉన్న కేవలం మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిని శోధించి పరిశోధన చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అది తీసుకొచ్చి ఆ డిజైన్ కూడా ఇక్కడ మన వాళ్ళకి అందుబాటులో పెడుతున్నామంటే మరి అందుకే నేను వేగా జ్యువెలర్స్ ఒక ఫ్యాన్ని నేను. సో ఇవాళ ఇది 5వ షాపు ఓపెనింగ్ ఇవాళ జరిగింది. ఇప్పటిదాకా నేను 4 ఓపెన్ చేశాను, 6వది ఇది 6వ షాప్. ఒకటి హైదరాబాద్లో చేశాను, దాంతో ఒకటి విజయవాడలో చేశాను, ఒకటి కాకినాడ, తర్వాత ఇవాళ గుంటూరు. ఇక చెప్పినట్టు ముందు ఉన్న ఎంతో వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని, అందరు మన్ననలు పొందాలని. మహిళలు ఏముంది, మహిళలు అయితే ఏమిటి, మగవాళ్ళు అయితే ఏమిటి, అన్నీ ఉన్నాయి. ఆయన అందరికీ పనికొచ్చేవి. సో అలాగా చాలా అద్భుతమైన నక్షీల పైన ఈ దశావతారాలు అయితే నేను అంటే అన్నీ మన ఏదైతే మేము సినిమా ద్వారా మేము మంచి సందేశం ఇస్తామో, ఇప్పుడు ఏదైతే ఈ సనాతన హైందవ ధర్మం అని అఖండ తాండవం సినిమా తీసామో, అటువంటి ఆ సనాతన హైందవ ధర్మం నగిశీలు కనిపించింది నాకు పైన. ఈ దశావతారాలు అయితేనేమి, లేకపోతే బాలకృష్ణుడు అయితేనేమి, ఇట్లా నందనవనం అయితేనేమి, అటువంటి అద్భుతమైన నగిశీలు. ముఖ్యంగా ఇక్కడ కోరుకుంటున్నారు కూడా, ఏదైతే ఇది ఆఫరు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి దీంట్లో. దాంట్లో షైన్ ప్లానింగ్, అదేంటి షైన్ సేవింగ్ ప్లాన్ అని, లేకపోతే ఈ స్పార్క్లింగ్ సేవింగ్ ప్లాన్ అని, అలాగే ఈ వెడ్డింగ్ అడ్వాన్స్ పేయింగ్ ప్లాన్ అని, ఇలా అడ్వాన్స్ ఇన్స్టాల్మెంట్స్. చాలా పెద్ద హాయ్. ఈరోజు చూశాను
బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఈరోజు వీగా జ్యువెలర్స్ ఓపెన్ అవ్వడం నాకు చాలా సంతోషం. అందులో నేను కూడా పాల్పంచుకోవడం నాకు ఇంకా సంతోషం. అండ్ హీజ్ అ లెజెండ్. జై బాలయ్య అనడానికి నిజ స్వరూపం అది. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ వీగా జ్యువెలర్స్. ఇంకా ఎన్నో మీతో కలిసి ఇంకా చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా కలెక్షన్ చూశాను. మీ పెళ్ళిళ్ళకి, పార్టీస్కి, ఫంక్షన్స్కి అన్నిటికీ వన్ స్టాప్, దట్ ఈస్ యువర్ వేగా జ్యువెలర్స్. అండ్ అన్ని కలెక్షన్స్, నక్షి, డైమండ్, గోల్డ్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. మీడియా వారికి, పోలీస్ వారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం తెలుపుకున్నామండి. బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఇది మేము 4వ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు మాకు 3 బ్రాంచ్లు ఓపెన్ చేశారు. ఆయన దయ వల్ల ఇది 4వ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుందండి. ముందు కూడా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేయాలని, మా కస్టమర్లందరికీ సరైన సేవ అందించుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఈ ఓపెనింగ్ సందర్భంగా చాలా ఆఫర్లు పెట్టాము. అక్షయ తృతీయ సందర్భంగా 16 నుంచి 26 వరకు చాలా ఆఫర్స్ ఉన్నాయండి. ఈ ఆఫర్స్ని ఈ గుంటూరు పక్కన ప్రజలు కానీ, గుంటూరు వాళ్ళు కానీ చాలా మంచిగా ఉపయోగించుకుంటారని, ఈ ఆఫర్ అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాము. 26వ తారీఖున లక్కీ డ్రా తీయడం జరుగుతుందండి. దాంట్లో 5 డైమండ్ నెక్లెస్లు ఇవ్వడం జరుగుతుంది. అంతా అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని కోరుకుంటున్నాము. గ్యాస్ సిలిండర్ల అక్రమ రవాణాపై సిపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు నగరం జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు అక్రమంగా తరలిస్తున్నారని సిపి ఆరోపణలు, యుద్ధ పరిస్థితులను సాకుగా చూపుతూ గ్యాస్ సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శ. గ్యాస్ కోసం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా డెలివరీ బాయ్స్ 3000 వరకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణ. కంపెనీలు సరైన ధరకు సమయానికి ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆచరణలో లోపాలు ఉన్నాయని వ్యాఖ్య. ఆన్లైన్ బుకింగ్ చేసిన నెలల తరబడి స్పందన లేక ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన. గుంటూరు నగరంలోని పలు హోటళ్లలో తనిఖీల్లో అక్రమ డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం బయటపడినట్లు వెల్లడి. గృహ వినియోగ సిలిండర్లను వ్యాపారాలకు మళ్లించడం చట్ట విరుద్ధమైన హెచ్చరిక. జేఏసీ ఆధ్వర్యంలో నగరం, జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ రోజున రాష్ట్రంలో సాధారణ మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి అసౌకర్యానికి, ఇబ్బందులకి గురవుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య గ్యాస్ సమస్య. ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంటే దాన్ని అదునుగా తీసుకొని ఇక్కడ డొమెస్టిక్ సిలిండర్లన్నీ హోటల్స్కి తరలిపోతూ ఉన్నాయి, వ్యాపార సంస్థలకి తరలిపోతూ ఉన్నాయి. ఎవరైనా గ్యాస్ కావాలంటే 3000 తక్కువ లేకుండా డెలివరీ బాయ్స్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇది కంపెనీకి వెళ్ళి అడిగితే లేదండి మేము కరెక్ట్ టైంకే ఇస్తున్నాం, కరెక్ట్ దీనికే ఇస్తున్నాం, గ్యాస్ వల్ల ఇబ్బంది ఏం లేదని చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో ఇవాళ ఒకటే జేసీ గారికి విన్నవిస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఏ హోటళ్ళ మీద చెక్ చేసినా డొమెస్టిక్ సిలిండర్లు, అక్రమ గ్యాసు ప్రత్యక్షం అవుతుంది. అదే సందర్భంలో చాలామంది ఇళ్లలో గ్యాస్కి తీవ్రమైనటువంటి నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. ఆన్లైన్లో బుక్ చేస్తే దానికి రెస్పాన్స్ లేదు, నెలల తరబడి రెస్పాన్స్ లేదు. ఇవాళ జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కూడా దుర్మార్గంగా మలుచుకునేటటువంటి నీచులు గ్యాస్లో కనపడుతూ ఉన్నారు. అందుకని దీనిపైన జేసీ గారి నాయకత్వంలో గుంటూరు నగరంలో, జిల్లాలో ఉన్నటువంటి అన్ని చోట్ల హోటల్స్, ముఖ్యంగా హోటల్స్ పైన రైడ్స్ నిర్వహించి అక్రమ సిలిండర్లు పట్టుకోవాలని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సాధారణ మధ్యతరగతి ప్రజలకు గ్యాస్ లేక చస్తూ ఉంటే వీళ్ళు వ్యాపారాలు చేసుకొని లాభాలు దండుకోవడానికి గ్యాస్ కనెక్షన్ ఇస్తారా? ఇది చాలా దుర్మార్గం.
కాబట్టి జేసీ గారికి ఇది తెలియజేస్తా ఉన్నాం. సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ ఆగ్రహం. గుంటూరు నగరంలో రోడ్డు వైండింగ్ అభివృద్ధి పేరుతో బస్ షెల్టర్లను తొలగించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ విమర్శించారు. ఎండలు తీవ్రంగా పెరుగుతున్నా నగరంలో తగిన బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు ఆటోల్లో బస్సుల కోసం వేచి చూస్తూ అల్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలో చూపుతున్న శ్రద్ధ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో లేకపోవడం దారుణమని అన్నారు. చలివేంద్రాలు, ఉచిత మజ్జిగ సెంటర్లు ఏర్పాటు చేయడంలో కూడా అధికారులు చొరవ చూపలేదని ఆయన విమర్శించారు. రోడ్లు, కాలువల పనులు అభివృద్ధి పేరుతో చేపట్టిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, తవ్విన గుంతలు అలాగే వదిలేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన మండిపడ్డారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిలో ప్రధానమైనటువంటిది రోడ్డు వైండింగ్ పేరుతో, అదేవిధంగా అభివృద్ధి పేరుతో ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి అనేక బస్ షెల్టర్లని, అనేక కూడల్లో ఉన్నటువంటి బస్ షెల్టర్లని మున్సిపల్ అధికారులు తొలగించడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఎండలు తీవ్రంగా పెరిగిపోయి సుమారుగా 45-46 డిగ్రీలు కూడా చేరుతూ ఉంది. కానీ ఈ గుంటూరు నగరంలో ఎక్కడ కూడా బస్ షెల్టర్ లేకపోవడం వల్ల ప్రజలు ఆటోలో, బస్సుల కోసం ఎదురు చూసేటువంటి కూడల్లో ఎండకి అల్లాడుతూ ఉన్నారు. ఈ నగరపాలక సంస్థ అధికారులు ఏదైతే ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు, మీ యొక్క ఇంట్రెస్ట్ కేవలం ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేయడంలో మాత్రమే కాకుండా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఈ విధమైన పనులు కూడా చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అత్యంత త్వరితగతిన నగరపాలక సంస్థ అధికారులు ప్రాథమికంగా చలవ పందిళ్ళు వేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో గతంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దానికి సంబంధించి కూడా నగరపాలక సంస్థ అధికారులు చొరవ తీసుకొని చలవ పందిళ్ళు, చలివేంద్రాలు, ఉచిత మజ్జిగ సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి సిపిఐగా సూచిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో ఎక్కడ చూసినా కూడా రోడ్లు, కాలువల పేరుతో తోవేసే ఉన్నారు. జరిగేటువంటి అభివృద్ధికి సిపిఐగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కానీ కాంట్రాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల ఎక్కడ కూడా క్రమబద్ధీకరణ లేకుండా తొలగినటువంటి రోడ్లు, కాలువలకు సంబంధించిన గుంతలు ఏవైతే ఉన్నాయో వాటిని పనిని క్రమబద్ధీతిలో పూర్తి చేయకుండా ఒక చోట తోవి మళ్ళీ వేరే చోట పనులు ప్రారంభించడం, ఇక్కడ ఈ పనిని ఆ విధంగా ఆపేయడం వల్ల ప్రధానమైనటువంటి రహదారి లక్ష్మీపురంలోనే ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హాలీవుడ్ పబ్లిక్ సెంటర్ నుంచి ఉద్యోగుల సెంటర్ వరకు కూడా రోడ్లు తోమి ఉండడం వల్ల రోడ్డు ఇరుకైపోయి అత్యంత ట్రాఫిక్ కలిగినటువంటి ఆ ప్రాంతంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నగరపాలక సంస్థ అధికారులు దానిపైన కూడా దృష్టి పెట్టాలి, పనిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.